తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఏడాది పాలనలో ఎవరెవరు తీరు ఎలా ఉంది, మ్యాటర్ తేల్చడానికి పార్టీ ఏది స్థానం ఏం చేస్తుంది, అసలు ఆల్రెడీ ఎవరేంటో తేల్చే పని మొదలైందా? రిపోర్ట్ ని బట్టి ఈసారి యాక్షన్ మామూలుగా ఉండదా? ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ కార్డ్ పై టీడీపీ వర్గాలు అసలు ఏమంటున్నాయి? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. గతంలో కనీ విని ఎరుగని మెజార్టీతో 3 పార్టీలు కలిసి అధికారాన్ని చేపట్టాయి. ఆ బలం ఇచ్చిన కిక్కుతోనే కొందరు ఎమ్మెల్యేలు చాలా ఎక్కువ చేశారన్న ఆరోపణలతో ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద దృష్టి పెట్టింది అధిష్టానం. మరీ ముఖ్యంగా కూటమికి పెద్దన్న పాత్రలో ఉన్న టీడీపీ ఈ విషయంలో ఇంకాస్త సీరియస్ గానే ఉన్నట్టు సమాచారం. సో ఆ పార్టీ శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. సో దీంతో ఈ ఏడాది కాలంలో ప్రజలకు దగ్గరగా ఉన్నదెవరు, ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఇలా దందాల్లో మునిగి తేలుతున్నది ఎవరి విషయంలో ప్రత్యేకంగా సర్వే చేస్తుంది టీడీపీ అధిష్టానం. ఇప్పటిదాకా రకరకాల సర్వేలు జరిగిన ఈసారి అత్యంత పకడ్బందీగా 10 ప్రశ్నలతో ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఎమ్మెల్యేల పనితీరు మీద ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ మధ్య కాలంలో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. కోస్తా, రాయలసీమ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల అలాగే ఉందని, ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద కొంతమంది చాలా హైపర్ గా ఉన్నారని కూడా ప్రభుత్వానికి చాలా నివేదికలు రావడంతో ఇప్పుడు డీటెయిల్ సర్వే చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. సో పవర్ లోకి వచ్చిన 2-3 నెలల్లోనే చాలా మంది ఎమ్మెల్యేలు పక్కదారి పెట్టినట్టు కూడా పెద్దల దగ్గర ఆధారాలు ఉన్నాయట. సో వీటిని దృష్టిలో పెట్టుకునే గతంలో సీఎం చంద్రబాబు చాలా మంది ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్టు కూడా సమాచారం. సో పనితీరు మార్చుకోమని మంత్రులకు ఇంకా ఎమ్మెల్యేలకు చాలా సార్లు చెప్పారు సీఎం. అయినా సరే పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించకపోవడంతో ప్రస్తుతం సమగ్ర సర్వే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈసారి హెచ్చరికలతో సరిపెట్టకుండా నిర్మోహమాటంగా కొన్ని చర్యలు, కీలక నిర్ణయాలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. సో జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో అదే సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు కూడా చర్చకు వస్తుంది. అలా తెలిసిన విషయాలను, సర్వే నివేదికలను పోల్చి చూసుకుని చర్యలకు సిద్ధమవుతున్నారన్న చర్చ జరుగుతుంది పార్టీలో. కొంతమంది ఎమ్మెల్యేల అవినీతి తారాస్థాయికి చేరిందని, కొందరు కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని కూడా చెప్పుకుంటున్నారు. దీంతో అసలు వ్యవహారం ఎలా ఉంది, వాళ్ళ వల్ల పార్టీకి, ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందులు ఏంటి, చెబితే మార్చుకునే మూడ్లో ఉన్నారా లాంటి అనేక అంశాల మీద దృష్టి పెట్టి వివరాలు రాబడుతున్నట్టు సమాచారం. దాన్ని బట్టే ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో కొంతమంది ఎమ్మెల్యేలకు 1-to-1 మరికొందరిని జిల్లాల వారికి కూడా పిలిచి చంద్రబాబు మాట్లాడవచ్చు. గత ప్రభుత్వంలో కూడా చాలా చోట్ల ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆరోపణలు వచ్చాయి, కానీ అప్పట్లో జగన్ పట్టించుకోలేదు. సో కొన్ని చోట్ల వాళ్ళ తీరును బట్టి ఫలితాలు తారుమారాయన్న అభిప్రాయం సగటు ప్రజల్లో ఉంది. అలాంటి పరిస్థితి తనకు రాకుండా ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలంటున్నారట సీఎం. సో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు పరిధి దాటి ప్రవర్తిస్తున్నట్టు కూడా ఇప్పటికే సమాచారం వచ్చింది. కొన్ని చోట్ల టీడీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్ కూడా జరుగుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వచ్చిన నివేదిక ఆధారంగా కొందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్ గా ఏడాది పాలన తర్వాత ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళని ఇలాగే వదిలేస్తే 4 ఏళ్ల తర్వాత ముంచుతారా, తేలుస్తారా లాంటి రకరకాల కోణాల్లో విశ్లేషించి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సీఎం చంద్రబాబు. సో ప్రస్తుతం జరుగుతున్న సర్వే కొలికి వస్తే ఎమ్మెల్యేలు ఎవరు పాస్, ఎవరు ఫెయిల్ అన్నది తేలిపోతుందని కూడా అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని బట్టి ట్యూషన్స్, ఇంకా ఎక్స్ట్రా క్లాసులు ఎవరెవరికి అవసరమో తేల్చి ఆ మేరకు యాక్షన్ ప్లాన్స్ ఉంటాయన్నది టీడీపీ ఇంటర్నల్ టాక్. సో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్, మీ ఎమ్మెల్యే గానీ, మీ మంత్రి గారు కానీ పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? సో కామెంట్ రూపంలో చెప్పండి.